నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. అమ్మ, ఇప్పుడు మనకి భాను సప్తమి, రథ సప్తమి 2 రాబోతున్నాయి. ఈ 2 ఒకటేనా? అయితే ఈ 2026 సంవత్సరంలో ఈ రథ సప్తమి అనేది ఇప్పుడు వస్తుంది మనకి. సంక్రాంతి అయిపోయిన తర్వాత మనకి రథసప్తమి అనేది అత్యంత పండగలలో ముఖ్యమైన పండగ. ఇది మనము సూర్య భగవానుడిని ఆరాధించవలసిన పండగ. ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో సప్తమి తిథితో ఆదివారం నాడు వచ్చింది. అయితే ఈ 2026లో మనకి సప్తమి తిథి ఆదివారము 2 కలిసింది కాబట్టి దీన్ని భాను సప్తమిగా కూడా మనం అంటుంటాం. ఆదివారం నాడు భానుడు, సప్తమి తిథి కలిసి వచ్చింది. ఎప్పుడైతే ఈ 2 కలిసి వచ్చాయో దాన్ని మనం భాను సప్తమిగా కూడా మనము చేసుకుంటాము. ఇది ఉత్తరాదిన ఆ వైపు వాళ్ళు భాను సప్తమిగా చేసుకుంటారు. మనం దక్షిణాది తెలుగు వాళ్ళం ఏం చేస్తామంటే రథసప్తమిగా చేసుకుంటాము. అయితే ఈ రథసప్తమి 25వ తారీఖు తెల్లవారుజామున 12 గంటల, అంటే మనకి ఇంకా అర్ధరాత్రి అంటారు, 12:39 ప్రారంభమయ్యి రాత్రి అంటే ఈరోజు రాత్రి 11:10 పరిసమాప్తం అయిపోతుంది. అయితే ఈ ఉదయం రోజు మనకి ఏ తిథైనా సరే, ఏ పండగైనా మనకి సూర్యోదయంతోనే లెక్క. అవును. ఆ ముందు రోజు వచ్చింది, ఆ తర్వాత వచ్చింది మనకి లెక్కలో పెట్టుకోమన్నమాట. అయితే మనకి 25 సంపూర్ణంగా ఆదివారం రోజే వచ్చింది కాబట్టి మనం చక్కగా ఆ రోజు పండగని చేసుకోవచ్చు. అయితే దీన్ని మనము రథసప్తమి అంటాము. సప్తమి అంటే 7. ఈ 7 సంఖ్య సూర్య భగవానుడికి, 7 గుర్రాలు 7 సంఖ్య స్వామివారికి అనమాట. మనకి సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు తర్వాత వచ్చేది ఆదివారము. ఈ వారాల్లో కూడా 7వది ఆదివారము, అంటే 7వ సంఖ్య అనమాట. రవిగ్రహానికి ఇష్టమైనది 7వ సంఖ్య. అయితే ఈ రథసప్తమి రోజు మనకి పూజ చేసే విధి విధానము అంటే కనుక ముందు స్నానంతో మొదలు పెట్టుకుందాము. ఆ రోజు తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే, ఆయన రాకుండా ముందే మనం ఏం చేయాలంటే బ్రహ్మ ముహూర్తంలో తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు రేగుపళ్ళను, మనం భోగి రోజు ఎలాగైతే చేసామో అలాగే రేగుపళ్ళను, అర్కపత్రము అంటారు, అంటే జిల్లేడు పత్రాన్ని తల మీద పెట్టుకుని సహస్రారంలో అంటే శిరస్సు మీద పెట్టుకుని సూర్యనారాయణమూర్తి మంత్రం చదువుకుని అప్పుడు మనము అభ్యంగన స్నానం చేస్తామన్నమాట. తల స్నానం అయిపోయిన తర్వాత నేరుగా ఎరుపు రంగు కానీ కాషాయ రంగు కానీ బట్టలు ఈరోజు తప్పనిసరిగా కట్టుకోవాలి. కొత్తవైనా పర్వాలేదు, లేదంటే ఉతికి శుభ్రం చేసినవైనా మంచి బట్టలు, ఈ 2 రంగుల బట్టలు కట్టుకుని ఏది ఉంటే అది కట్టుకుని ఏం చేయాలంటే రాగి పాత్ర తీసుకుని, సూర్యనారాయణమూర్తికి ఎలాగ పూజ చేస్తాము, ఆయన విగ్రహం కాదు కదా అని సందేహం రావచ్చు. కానీ సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం కాబట్టి ఆ స్వామివారికి లేచే సమయంలో, లేలేత కిరణాలు వచ్చిన సమయంలో రాగి పాత్ర తీసుకుని, ఆయనకి రాగి పాత్ర అంటే ఇష్టం అనమాట. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క లోహము ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. ఈ రాగి పాత్రలో శుభ్రమైన మంచినీళ్ళు తీసుకుని దానిలో పసుపు, కుంకుమ చిటికెడు ఇలాగ వేసుకుని ఎర్రని పువ్వులు అందులో వేసి స్వామివారికి ఆయన అభిముఖంగా ఎదురుకుండా నిలబడి, అది ఏదైనా మొక్కలో కానీ, లేదంటే సముద్ర స్నానాలు చేసేవాళ్ళు, నదీ తీరాల్లో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా అర్ఘ్యం ఇచ్చుకుంటారు. అలాంటి అవకాశం లేనప్పుడు మనం ఏం చేస్తామంటే తులసి మొక్కలో కానీ ఏదైనా ఒక మొక్కలో స్వామివారికి 12 నామాలు చదువుకొని స్వామివారికి అర్ఘ్యం ఇచ్చేస్తాము. అర్ఘ్యం ఇచ్చేసి ఎర్రని పండు, ఎర్రని పదార్థము నైవేద్యం పెడతాము. మొత్తం ఎరుపు రంగే. ఎరుపు రంగుతో ఉన్న పదార్థం ఏంటి అంటే కనుక ఎర్ర గోధుమ నూకతో తయారు చేసినటువంటి పాయసాన్ని లేదా పరవాన్నాన్ని మనకి అన్నవరంలో ఇస్తూ ఉంటారే, అలాగా ప్రసాదాన్ని తయారు చేసి స్వామివారికి ప్రథమ నివేదన అయిపోతుంది అనమాట. తరువాత పిండి వంటల్లో చాలా శాతం, ఎక్కువ శాతం ఏం చేస్తారంటే పాలతో తయారు చేసిన పాయసాన్ని నివేదన చేస్తారు. అయితే ఈ పూజ చేసే క్రమం ఏంటంటే అర్ఘ్యం ఇచ్చేసుకున్న తర్వాత చిక్కుడుకాయ గింజలు ఉంటాయి కదా, ఈ చిక్కుడుకాయ గింజలతో రథాన్ని తయారు చేసే ఒక ఆచారం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది.
మాకు అది అలవాటు ఉంది. అయితే ఏం చేస్తారంటే తూర్పు ముఖంలోని అక్కడ గోమయంతో అలికేసి అక్కడ ముగ్గు వేస్తారు, చిన్నగా రథం ముగ్గు వేస్తారు. వేసి దాని మీద ఏం చేస్తారంటే ఆవు పిడకను పెట్టి ఆ ఆవు పిడకకి 4 వైపులా 4 స్తంభాల్లాగా అంటే రథము నిలబడేటట్టుగా చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి దాని మీద ఎర్రని బంతి పువ్వును గుచ్చుతారనమాట. అక్కడికి రథం అనేది తయారైపోతుంది. ఆ రథము తయారైపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో స్వామివారిని ఊహించుకుని ఎదురుకుండా చూసుకుంటూ ఎర్రని పువ్వులతో స్వామివారి అష్టోత్తర శతనామాలు చదువుకుంటారు. దాంతోపాటు ఆదిత్య హృదయము ఈరోజు తప్పనిసరిగా చదవాల్సిందే. ఆదిత్య హృదయము ఈ పూజాధికారాలు అయిపోతాయి. సకుటుంబంగా ఇంటిల్లపాది కలిసి అక్కడ కూర్చుని పూజ చేసేసుకున్న తర్వాత మళ్ళా మన పూజా మందిరంలో చేస్తాము. అటువంటి పరిస్థితి కాదు, మాకు అవకాశం లేదు, అందరికీ ఓపెన్గా ఉండాలని లేదు కాబట్టి ఈ పూజా మందిరంలోనే ఇలాగ రథం తయారు చేయడము, ఇలాంటి ప్రక్రియ తయారు చేసుకుని అక్కడ స్వామివారిని పూజ చేసి కొత్త కుండలో పాలను పొంగించుకుంటాము. మన సంక్రాంతికి ఎలా చేసాము అలాగే ఇప్పుడు కూడా రథసప్తమికి కూడా కొత్త కుండకు పసుపు రాసి కుంకుమ పెట్టుకొని దానిలో పాలను పొంగిన తర్వాత ఈ కొత్త బియ్యము, మనకి పల్లెటూరులో అయితే కొత్తగా పంట చేతికి వస్తుంది కాబట్టి కొత్త బియ్యము, ఇప్పుడు మనకి అలాంటి అవకాశం ఉండదు కాబట్టి మన దగ్గర ఏ బియ్యం ఉంటే ఆ బియ్యంలో అందులో వేసి పంచదార అయితే పంచదార, బెల్లం అయితే బెల్లము, కానీ బెల్లమే శ్రేష్టం అనమాట. ఆ పరమాన్నాన్ని తయారు చేసి స్వామివారికి జిల్లేడు ఆకులో కానీ, జిల్లేడు ఆకు అంటే విషము అంటారు కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే మనకి రావి ఆకు ఉంటుంది కదా, రావి ఆకు కానీ, రావి ఆకు దొరకకపోతే కనుక ఇది మన అరిటాకు ఉంటుంది కదా, అరిటాకులో స్వామివారికి నివేదన చేస్తాము. అది కూడా అవకాశం లేదు అని అనుకున్నప్పుడు వెండి పళ్ళెంలో కానీ నివేదన చేస్తాము. వెండి పళ్ళెం కూడా అవకాశం లేదు అనుకుంటే రాగి పళ్ళెం అయితే మరీ శ్రేష్టం అనమాట. అన్నిటికన్నా శ్రేష్టము రాగి పళ్ళెం. ఆ రాగి పళ్ళెంలో స్వామివారికి నివేదన చేసి మనం నైవేద్యం చూపించేస్తాము. అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా ఎవరి కాలాది ప్రకారంగా వాళ్ళు చేస్తారు, కాలకృత్యాల్లోకి వెళ్ళిపోతారు, అంటే దైనందిన జీవితంలోకి వెళ్ళిపోతారు. అయితే వీటిలోని మనకి కొన్ని భాగాలు ఉన్నాయి. ఈ పూజంతా అయిపోయిన తర్వాత ఎలా ఆరాధన చెయ్యాలి అంటే కనుక రథసప్తమి రోజు తప్పనిసరిగా నీటిని స్వామివారికి నివేదన చేయాలి. ఎందుకు చేయాలి అంటే కనుక ఆ నీటిని ఇచ్చినందువల్ల స్వామివారు, అంటే మన శరీరంలో కూడా నీటి శాతం 75% ఉంటుంది కదా, ఆ నీటి వల్ల మనకి ఏదైనా చెడు ప్రమాదాలు కానీ అనారోగ్య సూచనలు కానీ రాకుండా ఉండడం కోసము భాస్కర ఆరోగ్య ప్రదాత అంటారు కదా, ఈ అనారోగ్య సమస్యలు పోగొట్టడానికి నీటిని మనము అర్ఘ్యంగా ఇస్తాం. ఇది మొదటిది. రెండవది ఏంటంటే స్నానము మనము పవిత్రంగా చేస్తాము. ఇంకా మూడవది అంటే ఈ స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణమూర్తి మంత్రం తప్పనిసరిగా చదువుకోవాలి. అయితే మన ఇంట్లో ఉన్న స్నానం చేసే నీరు కానీ గంగాజలం ఉంటే గంగాజలము, లేదు అంటే నదీ జలాలు ఏమన్నా ఉంటే నదీ జలాలు, అది కూడా అవకాశం లేదు అని అనుకున్నప్పుడు, అందరికీ వెళ్ళే అవకాశం ఉండదు కదా, నదుల దగ్గరికి సముద్రాల దగ్గరికి వెళ్ళే అవకాశం లేనప్పుడు ఈ మనం మన బాత్రూంలో ఉన్న నీళ్లను గంగాజలంగా భావిస్తూ కొద్దిగా పసుపును కొద్దిగా కుంకుమను ఆ రోజు వేస్తామన్నమాట. ఆ నీళ్ళల్లో వేసి భావన చేసి ఇదే గంగా నదో ఏదో నది పేరు తలుచుకొని స్నానం అయితే చేసేస్తాము. అయితే ఇప్పుడు మూడవది ఏంటంటే మంత్రజపము. మంత్రజపం తప్పనిసరిగా చదువుకోవాలి. ఆ స్వామివారి ముందు కూర్చుని ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాలు మన శక్తి కొద్దీ సూర్యనారాయణ స్వామి వారి యొక్క గాయత్రి మంత్రం కానీ, లేదు అంటే కనుక మామూలు మంత్రము, చిన్న మంత్రము ఓం సం సూర్యాయ నమః అనే మంత్రం కానీ, స్వామివారి 12 నామాలు కనుక చదువుకున్నా ఏదో మీ శక్తిని బట్టి మంత్రజపం అయితే ఆ రోజు చేయాలి. ఎందుకు మంత్రజపం చేయాలి అంటే కనుక ఆ సమయంలో మనం మంత్రం చదివేటప్పుడు ఇంటర్నల్గా అంటే గొంతు నుంచి మూలాధారం వరకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మనకి బయట అయితే మనకు తెలుస్తుంది, బట్ ఇంటర్నల్గా మనకి తెలియదు కదా. కాబట్టి ఈ మంత్రోచ్చారణ సమయంలో ఏవైనా బ్లాక్స్ మూసుకుపోయినా లేదా ఏదైనా ఇబ్బందులు, రక్త ప్రసరణకు ఇబ్బందులు ఉన్నా అవన్నీ ఈ మంత్రోచ్చారణతో క్లియర్ అవుతాయి అన్నమాట. అంటే ఇంటర్నల్గా కూడా శుద్ధి అవుతుంది. ఈ మంత్రం చదవడం వల్ల ఎక్స్టర్నల్గా కూడా అంటే మన పరిసర ప్రాంతం కూడా శుద్ధి అవుతుంది. ఇది మూడవది. మంత్రజపం తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంకా నాలుగవది ఏంటంటే ఏదైనా ఒక గ్రంథాన్ని కాసేపు ఒక్క 2 నిమిషాలు భగవద్గీత తీసుకోండి, లేదా మీకు ఇష్టమైన రామాయణం, భారతం, భాగవతం ఏదైనా, ఏది లేదు అని అనుకుంటే కనుక సూర్య భగవానుడి యొక్క జన్మ చరిత్ర చదువుకున్న ఏదో ఒకటి మంత్ర అది
గ్రంథాన్ని మనము తప్పనిసరిగా పారాయణ చేయాలి. ఈ పారాయణ చేయడం వల్ల ఎందుకు చేయాలి అంటే, మొట్టమొదటగా మాఘమాసం ఇది, అందులోనూ ఆదివారము కాబట్టి ఈ సమయంలో మనం ఏది చేసినా అక్షయం అవుతుంటుంది. అంటే సూర్యుడికి సంబంధించి ఆదివారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా. ఆదివారం నాడు చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఈ సమయంలో మనం ఏది చేసినా పవిత్రమైన ఫలము రావడంతో పాటు ఈ చదవడం వల్ల, సూర్యనారాయణమూర్తి స్తోత్రాలు చదవడం వల్ల మన జాతకంలో ఏవైనా ఇబ్బందులు కానీ, అంటే సూర్య భగవానుడి తాలూకా దోషాలు కానీ లేదంటే ఫలితాలు కానీ ఇబ్బందికరంగా ఉంటే అవి కూడా మనకి తెలియకుండానే సానుకూల పడతాయి అన్నమాట. తర్వాత ఏం చేయాలి అంటే దానాలు ఇచ్చుకోవాలి. ఈ ఒక్కొక్కటి ప్రక్రియ అనమాట ఈరోజు చేయవలసినవి. దానాలు ఇచ్చుకోవాలి. ఏం దానాలు ఇవ్వాలి అంటే కనుక బెల్లము, బియ్యము, గోధుమలు, ఈ 3 మన యథాశక్తి దానం అయితే తప్పనిసరిగా ఈ 3 ఇవ్వాలి. తర్వాత ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఎవరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలి? ఇంట్లో ఉండే పెద్దల దగ్గర, తర్వాత గురువుల దగ్గర, తరువాత దేవాలయాల్లో బ్రాహ్మణుల దగ్గర, పురోహితులు కానీ బ్రాహ్మణులు కానీ ఎవరైతే ఉంటారో ఆ దేవాలయాల్లో ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాలి, ఈరోజు మాకు ఆశీర్వాదం ఇవ్వండి అని అడిగి మరీ చేయించుకోవాలి. జనరల్గా అయితే వాళ్ళే ఆశీర్వాదం చేస్తారు. ఒకవేళ ఈ రోజు ప్రత్యేకంగా అలా లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి. ఈ 3 ఆశీర్వచనము చాలా తప్పనిసరి. అయితే మరి ఇంకా అసలైన ఆశీర్వచనం ఎవరి దగ్గర తీసుకోవాలి? సూర్య భగవానుడి దగ్గర తీసుకోవాలి. నాయన ఈ సంవత్సరం అంతా చక్కగా చూడు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. అదే రైతులైతే ఏం చేస్తారు? పంటలు చక్కగా పండేలాగా చూడు, ఎటువంటి విపత్తులు రాకుండా చూడు, నీటికి కొరత లేకుండా, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఆ కోరికలు కోరుకుంటారు, ఆశీర్వాదం తీసుకుంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులైతే మాకు మంచి పదవులు, సూర్యుడు పదవులు ఇస్తాడుగా, రాజయోగాలు ఇస్తాడు కదా, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు, ఉద్యోగం కోసం కావాల్సిన వాళ్ళు ఉద్యోగము, వివాహం కావాల్సిన వాళ్ళు, ఇలాగ వాళ్ళ కోరికలను చెప్పుకొని ఆ స్వామి వారి దగ్గర ఆశీర్వచనం తీసుకుంటాము. దాని తర్వాత మరి ఏ మంత్రాలు చదివి ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి అంటే కనుక 3 మంత్రాలు ప్రముఖమైనవి మన శాస్త్రంలో చెప్పబడినది. మొట్టమొదటిది ఓం సూర్యాయ నమః, రెండవది ఓం ఘృణి సూర్యాయ నమః, మూడవది మూలమంత్రం బీజమంత్రం ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఇది నోరు తిరిగిన వాళ్ళు చెప్పుకుంటే విశేషమైన ఫలితం ఇస్తుంది. మాకు అంత అవ్వదు అని అనుకున్నప్పుడు ఓం సూర్యాయ నమః అంటే దేనికి తగ్గట్టుగా దానికి. కానీ ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అంటే భక్తి, శ్రద్ధ, నమ్మకము, శరణాగతి, మనసుతో చదవడం అనమాట. అయితే దాని తర్వాత ఇంకా నెక్స్ట్ పూజలు అన్నీ అయిపోయిన తర్వాత నివేదనకు వచ్చినట్టయితే కనుక ఈరోజు ప్రత్యేకంగా పాలతో తయారు చేసినటువంటి పాయసాన్ని ఖీర్ అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు. మనకి ఖీర్ అంటాము. దాంతో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యం చేస్తాము. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇడ్లీ, దోశ కూడా నివేదన చేస్తారు. తమిళనాడు అటువైపు ఇడ్లీ కూడా, ఇడ్లీ దోశ ఫ్రెష్గా వేసినవి, కొని తీసుకొచ్చినవి కాదు. మన ఇంట్లో ప్రత్యేకంగా ఒక దోశ అయినా ఒక ఇడ్లీ ముక్కైనా సరే స్వామివారికి నివేదన చెయ్యాలన్నమాట. అయితే దీన్ని ఎందుకు తినాలి అంటే కనుక ఇడ్లీ ఆవిరి మీద ఉడికింది కాబట్టి, ఎటువంటి కలుషితమైన పదార్థాలు ఇడ్లీలో ఉండవు కాబట్టి దాన్ని ఆవిరి కుడుము అంటారు. ఇంకా కాలక్రమేణా ఇడ్లీ అంటారు. చిన్నదైతే ఇడ్లీ, పెద్దదైతే ఆవిరి కుడుము అంటారు అనమాట. ఈ పదార్థాన్ని నివేదన చేసినట్టయితే సూర్య భగవానుడు అత్యంత ప్రసన్నుడవుతాడనమాట. ఇంకా తర్వాత మరొక ప్రత్యేకమైన, అంటే కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాది వైపు సుండలు అంటారు. ఈ సుండలు అంటే దేంతో తయారు చేస్తారంటే శనగలు, వేరుశెనగలు లేదా అంటే మూంగు దాల్, పెసరపప్పుతో ఈ తయారు చేసినటువంటి లడ్డూల్ని నివేదన చేస్తారన్నమాట. తర్వాత మన వైపు వచ్చేటప్పటికి ఉడికించినటువంటి శనగలు ఉంటాయి కదా, ఈ ఉడికించిన శనగల్లో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు ఇలాంటివన్నీ వేసి పోపు పెడతారు కదా, పోపు పెట్టి ఈ ఉడికించిన శనగల్ని అందులో వేసి దాన్ని నివేదన చేస్తారు. ఎందుకు అంటే ఇవి సరదాగా చెప్పుకునే నైవేద్యాలు కాదు, దీని వెనకాల చాలా ఆంతర్యం ఉంది. ఈ ఖీర్ నైవేద్యం పెట్టడం వల్ల మనకి చంద్రుడికి పాలు ఇష్టము, తర్వాత లక్ష్మీ అమ్మవారికి కూడా పాలు ఇష్టం.
అంటే ఈ ఇద్దరి యొక్క అనుగ్రహము జాతకరీత్యా చంద్రగ్రహ దోషాలు పోవడానికి, లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం పొందడానికి ఈ ఖీర్ని అంటే ఒక్కొక్క ప్రసాదం వెనుక మనకి చాలా శాస్త్రీయత ఉంది. ఏదో పెట్టేశామని కాదు, కొని తీసుకొచ్చినవి ప్రసాదంగా పరిగణించబడదు. మన చేత్తో ఎలా వచ్చినా పర్వాలేదు, మన చేత్తో చేసిన ప్రసాదాన్నే నివేదనగా ఇవ్వాలి. చాలామంది ఆర్డర్లు పెట్టి కొనుక్కుని తీసుకొచ్చి పెద్ద హంగామాగా చూపించి ఫోటోలు తీస్తారు. అది నివేదన కాదు. వాళ్ళు ఎలా చేశారు మనకు తెలియదు కదా. శుభ్రంగా చేశారా, పరిశుభ్రంగా చేశారా, ఆ తర్వాత వాళ్ళ ఏం బట్టలు వేసుకుని చేశారు అవి ఏవి తెలియదు. చేసేటప్పుడు వాళ్ళవి రకరకాల పదార్థాలు పడుతూ ఉంటాయి. అది చెప్తే బాగుండదు. కానీ మరి అవి తీసుకొచ్చి స్వామివారికి నివేదన చేసి మా కోరికలు తీర్చు అంటే ఎట్లా? అపరిశుభ్రమైన పదార్థాలు నివేదనకు అర్హము కాదు. మన డాంబికానికి చూపించుకోవాలంటే చూపించుకోవాలి, కానీ అది ఏవి మాకు శక్తి లేదు అని అనుకున్నప్పుడు పాలలో ఇంత బెల్లం ముక్క, తేనె, పంచదార వేసి పెట్టండి. మీ శక్తి కొద్దీ అది కూడా మాకు అవకాశం లేదు, మాకు టైం లేదు అని అనుకుంటే పాలను నివేదన చేయండి. ఇక్కడ స్వామివారికి మనం ఇస్తేనే తినేందుకు కాదు కదా, మన భక్తిని ఆ రూపంలో తెలియపరుచుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రసాదాల విషయంలో, నైవేద్యం విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది అంటుంటారు, మేము ఇన్ని పదార్థాలు చేసి పెట్టేశాము, ఇన్ని పెట్టాము, ఇంత హంగామా చేశాము, ఇంత పూజ హడాడుగా చేశాము, దేవుడు మాకే కోరిక తీర్చలేదు అంటే ఏమి ఆశించి మీరు పెట్టారు, ఏమి పెట్టారు అనేది ఒక్కసారి చూసుకుంటే అప్పుడు మనకి ఎందుకు తీర్చాలి ఆయన? అవసరం లేదు. కాబట్టి ఇటువంటి నియమ నిబద్ధలతో మనం అంటే ఇంట్లో శుచిగా శుభ్రంగా స్నానం చేసి మడి కట్టుకుని దాన్ని మనం ప్రసాదంగా చేస్తాం. కాబట్టి మీరు చేసిన పదార్థాలను మాత్రమే దయచేసి స్వామివార్లకి నివేదన చేసుకోవాలి. అయితే తర్వాత లాస్ట్గా ఏం చేయాలంటే కనుక గుడము అంటారు. అంటే పటికి బెల్లం కానీ బెల్లం కానీ ఇవన్నీ చేసేసిన తర్వాత లాస్ట్లో బెల్లం ముక్కని నైవేద్యం చేస్తామన్నమాట. ఇన్ని పెట్టినా ఆయన సంతోషం అయితే ఈ చివరి పెట్టిన బెల్లం ముక్క విపరీతమైన సంతోషము. ఇది దీని వెనకాల ఆంతర్యం ఏంటి తెలుసా? ఈ బెల్లం ముక్కకి వినాయకుడికి చాలా ఇష్టము. మనకి ఇక్కడ నుంచి ఈ రథసప్తమి నుంచి ఎటువంటి విఘ్నాలు మనం చేసే పనిలో కలగవద్దు, మన జీవితంలో ఎటువంటి ఆటంకాలు రాకూడదు అన్న ఆంతర్యంతో చిట్ట చివరిగా ఈ బెల్లాన్ని నివేదన చేస్తామన్నమాట. ఈ ప్రసాదాల వెనుక ఇంత ఆంతర్యం ఉంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే.